మీరు చైనాపై దాడి గురించి పుకార్లు విన్నట్లయితే శ్రద్ధగా వినండి. అసలు సైనిక సంసిద్ధత మరియు పొత్తుల గురించి దీన్ని వివరిస్తాను. అమెరికా, జపాన్ లేదా ఆస్ట్రేలియా చైనాపై దాడి చేయడం లేదు. బదులుగా ఈ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలను పెంచుతున్నాయి మరియు తైవాన్కు సంభావ్య బెదిరింపులను అరికట్టడానికి ప్రణాళికలను చర్చిస్తున్నాయి. పెంటగాన్ మిత్రదేశాలను, ముఖ్యంగా జపాన్ మరియు ఆస్ట్రేలియాను సంప్రదించినట్లయితే వారి పాత్రలను స్పష్టం చేయమని అడుగుతోంది. అయితే ఆస్ట్రేలియా దళాల ప్రమేయం అవసరమైతేనే నిర్ణయిస్తామని ముందుగా కాదని చెబుతోంది. జపాన్ దాని భౌగోళిక స్కాహనం కారణంగా కీలక భాగస్వామి మరియు దాని రక్షణ బడ్జెట్ను పెంచుతోంది. తైవాన్ను రక్షించే విషయంలో అమెరికా తన విధానాన్ని ఉద్దేశపూర్వకంగా అస్పష్టంగా ఉంచుతుంది. చైనా ఈ వ్యత్యాసాలను రెచ్చగొట్టేవిగా చూస్తుంది. సంగ్రహంగా, యుద్ధం లేదు, కానీ తీవ్రమైన సన్నాహాలు మరియు చర్చలు జరుగుతున్నాయి.